వస్తున్నటువంటి ఒక జన ప్రబంధ ఎక్కడి నుంచి వస్తున్నారు? మద్దిపాడు నుంచి వచ్చారా? మద్దిపాడు నుంచి వస్తున్నారు. ఎందుకు జనాలు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు అనుకున్నారు? చూస్తే ఏమర్థం? చూడటానికి ఆయన చేసిన పనులు అభివృద్ధి చేసినందుకు అందుకోసం వస్తున్నారు. ఎట్లా ఉన్నది గ్రామాల్లో మీ ఊర్లలో జగన్మోహన్ రెడ్డి గురించి ఏమనుకుంటున్నారు? కావాలి, ఆయనే కావాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డే కావాలి? మంచి మంచి పథకాలు ఇస్తున్నాడు, అమలు చేశాడు. అందరికి డాక్టర్ గ్రూపులు అన్ని అమలు చేశాడు. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి హైదరాబాద్ లో వచ్చే అవకాశం లేదు. వాడిని చిత్తకవాదే అవకాశం వచ్చింది. అదే పవన్ కళ్యాణ్ వద్దు, మాకు కావాల్సింది జగనే. వాడు ఏం చేశాడు? సినిమాలు వేసుకున్నాడు. నాయకుడి కోసం ఒక జన ప్రవాహంలో ఆ నాయకుడిని ఎందుకు అంత బలంగా కోరుకుంటున్నారో, ఎందుకు ఆ స్థాయిలో జనం వస్తున్నారో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఒక నాయకుడు మంచి చేస్తే ఆ నాయకుడికి మనం అండగా నిలబడాలి, ఆ నాయకుడిని బలం ఇవ్వాలి అనేటువంటి ఒక ఆకాంక్షలో ఈ రోజు చాలా మంది వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు నడిచేస్తున్నటువంటి ఒక దృశ్యాన్ని చూస్తున్నాం. ఈ రోజు మేదరమెట్ల రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త చరిత్రను లిఖించబోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వీళ్ళు సత్యతో ఇస్మాయిల్, సాక్షి టీవీ, మేదరమెట్ల.